సభ్యులు బండారు సత్యానందరావు గారు, ఆర్డీఓ శ్రీకర్ గారు చేతుల మీదుగా ట్రయల్ రన్ ని స్టార్ట్ చేశారు. తమ అమూల్యమైన హస్తంతో డ్రాగన్ పడవ భీమవరం 3 టీములు కోడి పుంజల్లో వస్తున్నాయి. ఆ బ్లాక్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి బాబా? అయ్య బాబాయ్ 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 బాబోయ్, ఏం ఊపుతున్నారండి బాబా! అబ్బా అబ్బా శ్రవంతి, ఈ రంగు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏ రంగు అమ్మా? ఏమన్నా బ్లాక్ డ్రెస్ ఎక్కడండి గురుగారు? భీమవరం బుల్లెలో ఏలూరు కోడి పుంజులు, పందెం పుంజులు సూపర్ అండి. మేమైతే రాజమండ్రి నుంచి వచ్చామండి. మనం అందరం కూడా మన కోనసీమ జిల్లాలో కోడి పందాలు బాగా ఫేమస్ కదా. మనకైతే మనకి ఆత్రేయపురంలో మనకి పడవల పోటీలు, అలానే స్విమ్మింగ్, ఇంకా కైట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. సో అందరూ కూడా ఎక్కువ కోడి పందాలకి ఎక్కువ వెళ్లకుండా ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలాంటివి మనకి ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తున్నా ఇలాంటివి అనమాట. సో ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలి మనం అందరం. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఫెస్టివల్ ని ఎక్స్పీరియన్స్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఆత్రేయపురం ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. సో మా యాక్చువల్ గా నేటివ్ వచ్చి మోరి. సో మేము ఇక్కడ వాడపల్లి వచ్చి ఇలా ఆత్రేయపురం పడవల పోటీలు చూడడానికి వచ్చాం. సో చెప్పాలంటే 3 days ముందే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినట్టే. సో ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల సో పిల్లలకి అవి ఫ్యామిలీతో అవి సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఉంటది. సో ఎందుకంటే 3 days నెక్స్ట్ భోగి, సంక్రాంతి, కనుమ 3 days మళ్ళీ వేరే కోడి పందాలు అవి చూస్తాం కదా. సో 3 days ముందు ఇవి ముగ్గుల పోటీలు అండ్ ఈ పడవల పోటీలు, కైట్ ఫెస్టివల్ అవి చేయడం. సో టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి బాగుంది. పండగ ఆత్రేయపురం మండలం ముందుగానే 3 రోజులు ముందుగా వచ్చింది. ఈ డ్రాగన్ పోటీల వల్ల నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ఈ డ్రాగన్ పోటీలు తిలకరిస్తూ నిన్న స్విమ్మింగ్ పోటీలు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కూడా స్విమ్మింగ్ చేసి చాలా ఆనందపడ్డారు. ఈ కార్యక్రమాన్ని బండారు సత్యానందరావు చాలా ప్రతిష్టాత్మకంగా కోనసీమ అంటే కోనసీమ కాదు, ఒక పర్యాటక శాఖగా దీన్ని తీర్చిదిద్దాలని సత్యానందం గారు కంకణం కట్టుకుని అహోరాత్రులు నెలల నుంచి ఇదే పని మీద అటు అధికారులని ఇటు కార్యకర్తలని సమిష్టిగా నడిపిస్తూ ముందుకు సాగిస్తున్నారు. బండారు సత్యానందరావు గారు ఈ ఆత్రేయపురానికి వాడిపల్లి వెంకటేశ్వర స్వామి 7 వారాలు ఎంత ప్రసిద్ధి చెందిందో, ఈ పర్యాటక ఈ డ్రాగన్ పోటీలు, స్విమ్మింగ్ పోటీలు, రేపొద్దున గాలిపటం పోటీలు ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా దేశం నలుమూల నుంచి కూడా వచ్చి ఈ పోటీలు తిలకిస్తున్నందుకు ఇంకా ముందు ఇంకా పెంచాలని బండారు సత్యం గారు కోరుకుంటున్నారు. నా పేరు మార్చి, నేను రాజమండ్రి నుంచి వచ్చాయండి. మనకి కోనసీమ సంక్రాంతి సంబరాలు అంటే మన గోదావరి జిల్లాకు పెట్టింది పేరు. అలాంటిది మన పండగ ఇంకా స్టార్ట్ అవ్వకముందే మన ఆత్రేయపురంలో ఎంత ఘనంగా మన పడవ పోటీలు నిర్వహించడం అనేది మా గోదావరి జిల్లాలకి చాలా గర్వకారణం. అందులోకి మేము ఈ రాజమండ్రి నుంచి కేవలం ఈ పడవ పోటీలు ఎంజాయ్ చేయడానికి వచ్చి మేము ఇంత జనాభా చూసి ఇంత సరదాగా ఈ గోదావరి జిల్లాలో ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం, దాన్ని మేము చూడటం లైవ్ లో మన ఓన్లీ ఆంధ్రానే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇందులో పార్టిసిపేట్ చేయడం, డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, వాళ్ళకి మన గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలు వాళ్ళకి ప్రోత్సాహం అందించడం చాలా మాకు ఆనందంగా ఉంది. గతంలో మునుపెన్నడూ చూడని విధంగా ఆత్రేయపురం మండలంలో గోదావరి ట్రోఫీ సంక్రాంతి ఉత్సవాలు బండారు సత్యానందం గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మందిగా ఇక్కడికి ఆత్రేయపురం తరలి వచ్చి అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది. రేపు కూడా అదే విధంగా పెద్ద స్థాయిలో ప్రజలందరూ ఆత్రేయపురం చేరుకుని ఏదైతే డ్రాగన్ పడవ పోటీలు, ఫైనల్ పోటీలు ఉన్నాయో దాన్ని అందరూ తిలకించి, అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్లో కూడా పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి ఎంజాయ్ చేసి, కైట్ ఫెస్టివల్ కూడా ఉంది. అందరూ కూడా ఇక్కడికి ఆత్రేయపురం చేరుకుని విజయవంతం చేయాలని కోరుకుంటూ నమస్కారం. ఈ రోజు ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి ఈ బోటు ఉత్సవాలకి అశేష జనాభా రావడం జరిగింది. ఎందుకంటే నిన్న స్టార్ట్ అయినటువంటి బోటు ఉత్సవం మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచింది. దీని అందరూ కూడా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు చొరవ చూపి, అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ రోజు ఈ ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవం జరగడం చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ తెలిసిందే,
ఎంతో ప్రఖ్యాతిగాంచిన కోనసీమ తెలుగుగా పేరుగాంచిన వాడిపల్లి దేవస్థానం కూడా మన పక్కన ఉండడం, దాన్ని కూడా టూరిజం గా అంతా డెవలప్ చేయటం, దానికి ఈ ఈ బోటు ఫెస్టివల్ ని రంగు అద్దడం వల్ల ఎంతో మంది అంటే పండగ 3 రోజుల ముందరే ఆత్రేయపురం రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఈ రోజు దుబాయ్ నుంచి రావడం జరిగింది, అలాగే యుఎస్ నుంచి రావడం కూడా జరిగింది. అందరూ వచ్చి ఈ ఉత్సవాలను వీక్షించుంటే ఇక్కడ లోకల్ గా ఆత్రేయపురం వాసిగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో కేరళలో జరిగేటువంటి బోట్ ఫెస్టివల్స్ ఈ రోజు ఆత్రేయపురాన్ని అంగరంగ వైభవం జరగడం చాలా ఆనందకరంగా ఉంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ వచ్చి రేపు కూడా ఉంది కాబట్టి అందరూ వీక్షించి దీన్ని సంక్రాంతిని ముందుగా మనం జరుపుకుంటే అందరికీ కూడా రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ఈ ఉత్సవాలు జరపడానికి వచ్చే సంవత్సరం ఇంకా దీనికన్నా మళ్ళీ ఇంకో అంత రెట్టుగా ఉత్సాహం జరపడానికి కూడా మేము అందరం ముందు ఉంటామని, అలాగే ఈ రోజు దీనికి ఇంతలా ప్రఖ్యాత పేరు రావడానికి ముఖ్య కార్యక్రమానికి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరింత స్వాభావితం చేసి ఈ ఉత్సవాలు మరింతగా తీసుకెళ్ళడానికి అందరికి వచ్చేస్తుందని తెలియజేసుకుంటున్నాం.